నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఒకే పని పదే పదే చేసి విసిగిపోతూ ఉంటాం మనం. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే చోట్ల ఇలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. మనకున్న ఆసక్తులు ఇష్టాలు వేరు, భుక్తి కోసం చేసే ఉద్యోగం వేరైన చోట మరింత ఎక్కువ కష్టంగా ఉంటుంది. జీవించేందుకు సంపాదన ముఖ్యం కనుక చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసేందుకు ఎవ్వరూ సాహసించరు. మరి మన కోర్కెలను ఇష్టాలను చంపుకొని నిస్సారభరితంగా జీవితాన్ని వెళ్లదీయడమేనా అని దిగులేస్తూ ఉంటుంది మనకి. సరిగ్గా ఇలాంటి స్థితిని ఎదుర్కొన్న మా స్నేహితురాలు జీవనోపాధిని ఇష్టాల్ని సమతూకం చేస్తూ చాలా రకాల పనులు చేయడం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం తర్వాత అదేంటో తెలుసుకుందాం. నమస్తే, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. మన సఖుల్లో ఎంతో మందికి వచ్చే సమస్యలకు న్యాయపరంగా సలహాలు ఇచ్చేందుకు మనతో పాటు ప్రముఖ న్యాయవాది శ్రీమతి విద్యారెడ్డి గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే విద్యారెడ్డి గారు. మేడం, మనకు సఖీల లెటర్ రాస్తున్నారు. నా పేరు దివ్య, హైదరాబాద్ నుంచి రాస్తున్నాను. నేను ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాను. శాలరీ కూడా బాగుంది. కానీ ప్రాబ్లం వల్ల మేనేజర్తో నన్ను సెక్షువల్గా చాలా హెరాస్ చేస్తున్నారు. మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇద్దామంటే ఆయన మీద ఉన్న మంచి ఒపీనియన్ వల్ల నన్ను జాబ్లోంచి తీసేస్తారు, కానీ ఆయన్ని ఏమీ అనరు. కనీసం మా కొలీగ్స్ కూడా ఈ విషయంలో నన్ను సపోర్ట్ చేయడం లేదు. పోనీ నేనే జాబ్ మానేద్దామంటే మా ఫ్యామిలీ చాలా పువర్. నా శాలరీ మీదే మా ఫ్యామిలీ అంతా ఆధారపడి ఉంది. సో నేను లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో సలహా ఇస్తారా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈరోజు మనం చూసినట్టయితే చాలామంది మహిళలు కూడా, ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు, వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా ఏ విధంగా వాళ్ళు పరిష్కరించుకోవాలి అనేది తెలియక సతమతం అవుతున్నటువంటి మహిళలు చాలామందిని చూసాం. సరే, ఈ అమ్మాయి ఎలాగో ఉత్తరం రాసింది కాబట్టి తను ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను, తోటి ఉద్యోగస్తున్నటువంటి మేనేజర్తో తను సెక్షువల్గా హెరాస్మెంట్కి గురవుతుందని చెప్తుంది. అయితే ఇలాంటి వాళ్ళందరి కోసం కూడా మనకు ప్రత్యేకమైన